చంద్రబాబు గారి నిర్ణయాలకు, చంద్రబాబు గారి ఆలోచనకు ప్రస్తుతం గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఒక అతిపెద్ద బ్రేక్ పడిందా? ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే ఆయన తాజాగా మొన్న కూడా చేసిన ఒక అనౌన్స్‌మెంట్ ఏంటి అంటే ఒక 4000 ఎకరాలు మొత్తం ఎకరం 20,00,00,000 చొప్పున విక్రయించాలనుకుంటున్నాము అంటూ తమకి చెందిన మీడియాలో కథనం రావడం. ఇదేమి చంద్రబాబు నాయుడు గారైతే తన నోటితో తాను ప్రకటించలేదు. కాకపోతే ఆ ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ స్వయంగా ఆంధ్రజ్యోతి పత్రికలోనే పెద్ద వార్త వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో ఈ వార్త వచ్చిందో దాదాపుగా అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. నిజంగా ఎకరం 20,00,00,000 అక్కడ రాజధాని ప్రాంతంలోనే విక్రయించాలని చూస్తే మిగిలిన ప్రాంతాల్లో ఇంక ఎకరం ఎంత ధర పలుకుతుంది అనేది. ఇప్పుడు విజయవాడలో అప్పుడు ఎంత ధర పలకాలి, గుంటూరులో ఎంత ధర పలకాలి, మంగళగిరి ఆ హైవే ప్రాంతంలో ఉన్న రోడ్డు పక్కన ఉన్న భూములు ఇంకెంత పలకాలి. అప్పుడు ఇక్కడే 20 కోట్లు పడితే అక్కడ 50 కోట్లు 100 కోట్లు పలకాలి. నిజంగా ఆ పరిస్థితి వస్తుందేమో అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మకాలు నిలిపేశారట. ఇది అమ్మడం మొదలెట్టిన తర్వాత అప్పుడు చూద్దాంలే, ఇంకా డబ్బులు వస్తాయి కదా అనేది. అలాగే కొనుగోలు చేసి వాళ్ళు కూడా వామ్మో అంత రేటు పెరిగితే మనం ఎక్కడ కొనగలం, ప్రస్తుతం ఇప్పుడు వదిలే తర్వాత చూద్దాంలే అని చెప్పి వాళ్ళు కూడా కొనడం కూడా మానేశారట. దీంతో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా డమాల్మని పడిపోయిందని చెప్పలేం, కానీ ఒక అతిపెద్ద బ్రేక్ అయితే పడింది. అటు అమ్మకాలు లేక, ఇటు కొనుగోలు లేక, అమ్మే ఏదో అంటారు చూడండి, కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అని. ఇప్పుడు అమ్మే పరిస్థితి లేదు, అమ్మడానికి కొనేవాడు ఎవడు లేరు, ఎవడైనా అమ్ముదామంటే. అలాగని ఎవరైనా కొందామంటే అమ్మేవాడు లేడు. ఎందుకంటే రేట్లు పెరిగినప్పుడు అమ్ముకుందాలే, ఇప్పుడు అమ్మేసుకుంటే లాస్ అయిపోతామేమో. ఎలాగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఎలాగా ఒక ప్రకటన కూడా చేశారు. ఎకరం 20 కోట్లు అంటే మామూలు విషయం కాదు, భారీగా లాభాలు వస్తాయనేది. ఫైనల్గా ఏం జరుగుద్దో తెలియదు, కానీ ప్రస్తుతం చంద్రబాబు గారి దెబ్బకు రియల్ అయితే ఒక పెద్ద బ్రేక్ పడింది రియల్ ఎస్టేట్ రంగం అనేది అయితే ప్రధానంగా ఆ 2 జిల్లాల్లో జరుగుతున్న పెద్ద చర్చ.